గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలే బెటరా? అసెంబ్లీకి పార్లమెంటుకు కూడా ఒకసారి ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక దశలో ఎన్నికలు జరుగుతుంటే, రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మాత్రం ప్రతి ఏటా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో గడిబిడ వాతావరణం నెలకొంది. గెలిచిన వారు పనులు చేసేందుకు ఏదో ఒక ఎన్నికల కారణంగా కోడ్ అడ్డు వచ్చి పనులు ముందుకు సాగించలేకపోతున్నారు. ఫలితంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. ఉదాహరణకు ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకసారి జరుగుతున్నాయి. ఇవి ఏటా జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన 2 ఏళ్లకు వస్తున్నాయి. దీంతో ఏపీ లాంటి రాష్ట్రాల్లో 5 ఏళ్లకు 4-5 సార్లు కోడ్ అడ్డుగా మారుతోంది. ఫలితంగా ప్రభుత్వాలు కానీ అభ్యర్థులు కానీ అభివృద్ధి చేయాలని అనుకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా పాదయాత్రలు, హంగామా అంటూ హడావుడీ చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ వారు ప్రభావం చూపిస్తున్నారు. దీంతో ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయకపోతే అభివృద్ధి ముందుకు సాగదనే వాదన ఉంది. పైగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ఎన్నికల ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. అదే సమయంలో ఎన్నికలు ఏటా ఉండటంతో పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడంలోనూ ఎన్నికైన పార్టీలకు ఇబ్బందిగా ఉంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలతోనే 5 ఏళ్ల పాలనలో మెజారిటీ సమయం గడిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలు వచ్చేస్తే ఇబ్బంది ఉండదని, 6 మాసాల్లోనే ప్రక్రియ పూర్తయి 4.5 ఏళ్ల కాలం అభివృద్ధిపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. దీనినే బీజేపీ తన మేనిఫెస్టోలోనూ పెట్టింది. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.